ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉన్నటువంటి కొల్లేరుకు విదేశీ వలస పక్షులైతే కూడా తరలి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కొల్లేరు ప్రాంతంలోని ఆటపాక పక్షుల కేంద్రం వద్ద ఉన్నాము. ఈ పక్షుల కేంద్రానికి ఇప్పుడు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రకరకాల పక్షులైతే కూడా కొంగలు పక్షులైతే కూడా తరలి వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా దాదాపు కొల్లేరు సరస్సుకి ప్రతి సంవత్సరం కూడా 200 రకాల కంటే ఎక్కువ పక్షులైతే కూడా వలస వస్తూ ఉంటాయి. స్పాట్ బిల్, పెలికాన్, పెయింటెడ్ స్టార్క్, ఏషియన్ ఓపెన్ బిల్, స్టార్క్, ఫ్లెమింగో, కింగ్ ఫిషర్, లిటిల్ ఎగ్రడార్మేట్, బ్లాక్ అండ్ వైట్ సీల్డ్ ఇటువంటి పేర్లతో ఉన్నటువంటి రకరకాల పక్షులైతే కూడా తరలి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అలాగే సైబేరియన్ క్రేన్ మరియు సారస్ క్రేన్ వంటి అరుదైన జాతులు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా శీతాకాల సమయంలోనే ఇతర దేశాల నుంచి కూడా ఈ కొల్లేరు ప్రాంతానికి ఈ పక్షులన్నీ కూడా వలస వస్తూ ఉంటాయి. ఇక్కడ తమ సంతాన ఉత్పత్తిని చేసుకుని మళ్ళీ తిరిగి తమ దేశానికి వెళ్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కొల్లేరు పక్షులకు సంబంధించి కూడా ఈ సమయంలో ఈ పక్షులను తిలకించేందుకు పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి తరలి వస్తూ ఉంటారు. అయితే గత మంతా తుఫాను కారణంగా ఈ పక్షుల కేంద్రానికి కొంత అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పక్షుల కేంద్రం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు సరస్సుకు సంబంధించి కూడా కొంత గట్లు దెబ్బతినడంతో ప్రస్తుతం అటు అటవీ శాఖ అధికారులు, కొల్లేరు అభయారణ్యం అధికారులు అయితే కూడా ఇప్పుడు వాటిని మరమ్మతులు చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం గత 3 రోజుల నుంచి కూడా ఈ పక్షుల కేంద్రాన్ని మూసివేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వారం రోజుల పాటు ఈ పనులన్నీ కూడా జరిగిన తర్వాత మళ్ళీ పక్షుల కేంద్రాన్ని తిరిగి ప్రారంభిస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చక్కగా చూడొచ్చు. మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పక్షులు సందడి అయితే కూడా ఇక్కడ పక్షుల కిలకిల రాగాలైతే కూడా కొనసాగుతున్నాయి. గతం ఎక్కడా చూడనటువంటి పక్షుల్ని, అంటే విదేశీ కొంగలను అయితే కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ ఈ కొంగ మళ్ళీ ఈ పక్షులను చూడాలంటే మళ్ళీ శీతాకాలం వస్తే కానీ చూడని పరిస్థితి. శీతాకాల సమయంలోనే వచ్చి ఇవి దాదాపు 2-3 నెలలు ఇక్కడ ఉండి ఇటు తమ సంతానోత్పత్తిని చేసుకుని తిరిగి మళ్ళీ ఆస్ట్రేలియా, అలాగే నైబీరియన్ ఇటువంటి దేశాలకు మళ్ళీ తరలి వెళ్తూ ఉంటాయి. ముఖ్యంగా అన్ని కిలోమీటర్ల మేర అవి ప్రయాణం చేసి కొల్లేరు ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలోనే తమ సంతాన ఉత్పత్తిని చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మొత్తానికి అటు సందర్శకుల్ని, పర్యాటకుల్ని ఆహ్లాదకరంగా ఉంచే విధంగా కూడా కొల్లేరు ఆటపాక పక్షుల కేంద్రం అయితే కూడా తయారవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తానికి సంబంధించి ఇటు విదేశీ పక్షుల కిలకిల రాగాలతో కొల్లేరులోని ఆటపాక పక్షుల కేంద్రం అయితే కూడా ప్రస్తుతం ఉంది. వీటిని తిలకించేందుకు కూడా పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మొత్తానికి ఇటు వచ్చేటువంటి పర్యాటకులకి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా అటు అటవీ శాఖ అధికారులు అయితే కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మొత్తానికి కొల్లేరు ఆటపాక పక్షుల కేంద్రం సంబంధించి ఈ సంవత్సరం ఈ శీతాకాల సీజన్లో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా అటు పర్యాటకులు కోరుతున్న పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్ ఎన్టీవీ, కొల్లేరు ఆటపాక పక్షుల కేంద్రం నుంచి.